అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి జూలై 10 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండదు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీపురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్త సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురుగారిని సంప్రదించి ఉండండి. మన గురువు వచ్చి లక్ష్మణరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9726876579. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది, పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మకర రాశి దినఫలిత ప్రకారము మకర రాశి వారికి నక్షత్రాల ఉత్తరాష 2, 3, 4 పాదాలు, శ్రవణము, ధనిష్ట 2 పాదాల వారు ఈ యొక్క మకర రాశి ప్రజలకు వస్తారు. నక్షత్ర ఫలితాలు ఉత్తరాషాఢ వారికి ప్రారంభించిన పనుల్లో క్రమంగా పురోగతి ఉంటుంది. పెద్దల యొక్క సలహా ప్రయోజనకరంగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం వారికి ఉద్యోగ వ్యాపార విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. ధనిష్ట నక్షత్రం వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరము. అనవసర ఖర్చులు నియంత్రిస్తే మంచిది. గ్రహబలాల ప్రకారము శని అనుకూలంగా ఉండటం వల్ల కష్టాన్ని తగిన ఫలితం లభిస్తుంది. శుక్ర ప్రభావం కుటుంబ సౌఖ్యము, ఆర్థిక విషయాల్లో కొంత ఉపశమనం ఇస్తుంది. చంద్రుని సంచారం వల్ల భావోద్వేగాలను అదుపులో ఉంచడం మంచిది. గురు కటాక్షం వల్ల పెద్దల యొక్క సహాయం లభించే అవకాశం కూడా ఉంది. ఇక రేపటి రోజున పరిహారాలు శనిదేవునికి నువ్వులతో దీపం వెలిగించండి. నల్ల నువ్వులు లేదా నల్ల శనగలు దానం చేయండి. ఓం సం శనిశ్చరాయ నమః మంత్రం 100 నిమిషాలు జపించండి. శుక్రవారం కాడ అమ్మవారి శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన అత్యంత శుభప్రదమండి. అలాగే శనిదేవుడు మరియు శివుని ప్రార్థిస్తే కార్యసిద్ధి, ఆర్థిక స్థిరత్వం కలుగుతాయని విశ్వసిస్తారు. ఇది రేపు మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలం, అదృష్ట సమయం ఉదయం 9 గంటల 12 గంటల వరకు. రేపటి మకర రాశి వారికి క్రమశిక్షణ, సహనం పాటిస్తే మంచి ఫలితాలు పొందే రోజు. ఉద్యోగం, ఆర్థిక విషయాలు మితంగా వ్యవహరిస్తే లాభం ఉంటుంది. అమ్మవారి శనిదేవుడు శివుని ఆరాధన రేపటి రోజున శుభ ఫలితం ఖచ్చితంగా ఇస్తుంది. ఇక రేపటి రోజున రాత్రి మీ జీవితంలో ఒకటి అంటే చీకటి అధ్యాయాన్ని మీరు రేపటి రోజున బయట పెట్టబోతున్నారండి. రేపటి రోజున రాత్రి మీ జీవితంలో ఒక చీకటి అధ్యాయం రాబోతుంది కూడా. సాయంత్రం సూర్యుడు అస్తమించి చీకటి పడుతున్న వేళ సరిగ్గా గడియారంలో ముళ్ళు 6 గంటల 50 నిమిషాలు తాగగానే మీ జీవితంలో ఒక్కసారిగా స్తంభించిపోయేటువంటి ఒక వార్త మీరు వినబోతున్నారు. మీరు ఎంతో భద్రంగా దాచుకునే ఒక రహస్యం లేదా మీ కుటుంబంలో ఒక పవిత్రమైనటువంటి నమ్మకం ఒక క్షణంలో కాలి బూడిద కాబోతుంది. ఆ వార్త విన్నప్పుడు మీ గుండె ఆగిపోయిందా అన్నట్టుగా జల్లంటుంది. సరిగ్గా 6 గంటల 35 నిమిషాల తర్వాత మీకొచ్చే ఒక ఫోన్ కాల్ లేదా ఒక వ్యక్తి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక వార్త మీ జీవితంలో రేపటి రోజున అన్ని రకాల మార్పులకైతే దారితీయబోతుంది. రేపటి రోజున అన్ని రకాలకు కూడా మీకు గడియారంలో చప్పుడు అనేది మీ యొక్క భవిష్యత్తును సాధించేటువంటి ఒక పరిస్థితిగా మారుతుంది. కాబట్టి ఈ వీడియోలో ఈ విషయాన్ని ప్రశాంతంగా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చడం ప్రయత్నించండి. రేపటి రోజున మీ జీవితంలో ఒక క్రమశిక్షణ ఉండాలని చెప్పి మీరు కోరుకుంటారు. మీరు ఎవరైనా ఒక మాట ఇస్తే ప్రాణం పోయినా కానీ ఆ మాట నిలబెట్టుకుని తీరుతారు. కానీ ఆ నిలకడలేనటువంటి స్వభావమే రేపటి మీకు శాపంగా మారింది. మీరందరినీ నమ్మటం వలన ఆ నమ్మకమే రేపటి మిమ్మల్ని ఒక అగాధంలోకి నెట్టబోతుంది. మీరు బయటికి ఎన్ని కష్టాలు పడినా ఇంట్లో వారు సంతోషంగా ఉంటే చాలనుకునేటువంటి త్యాగశీలు. అయితే ఆ త్యాగం చేసేటువంటి క్రమంలో మీ చుట్టూ ఉన్నటువంటి విషసర్పాలను మీరు ఏమాత్రం కూడా గుర్తు చేసుకోలేదు, గ్రహించలేకపోయారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మీ మనసులో తెలియనటువంటి భయం ఏదో జరుగుతుంది, ఏదో తప్పు జరుగుతుంది, మీ అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంది. కానీ దాన్ని మీరు కేవలం ఒక పని ఒత్తిడని చెప్పి పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. మీరు ఎవరినైతే నమ్మి బాధ్యతలు అప్పగించారో వారు మీ వెనుక ఏం చేస్తున్నారనేది మీరు ఊహించలేరు. ఇప్పుడు ఆ వ్యక్తి భయం నిజం కాబోతుందండి. అది కేవలం మీ ఊహ మాత్రమే కాదండి. రేపటి రాత్రి రాబోయేటువంటి మీకు ఒక వార్త అనే తద్వారా సమ్మించిపోతారు. ఎందుకంటే పరిస్థితి అనేది చాలా తీవ్రంగా రేపటి ఉండబోతుందని చెప్పుకోవాలి. అయితే అసలైనటువంటి అంశం ఏంటనేది పూర్తిగా రేపటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి రాత్రి సరిగ్గా 6 గంటల 40 నిమిషాల తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. అవతల వ్యక్తి చెప్పే మాటలు మీ గుండెను పోసేస్తాయి. ఆ చెప్పే మాట ఏంటంటే మీరు ఎన్నాళ్ళు ఎంతో కష్టపడి నిర్మించినటువంటి ప్రతిష్ట, మీ కుటుంబంలో అత్యంత ఆప్తుగా భావించిన వ్యక్తి మిమ్మల్ని అత్యంత దారుణంగా మోసం చేయబోతున్నారు.
ఇదైతే కేవలం ఒక మోసం కాదండి, అది మీ జీవిత పునాదులు కదిలించే ఒక కుట్ర. మీరు ఎవరినైతే మీ ఆస్తిగా మీ గౌరవంగా భావించారో వారే మరొకరితో చేతులు కలిపి మీ పత్రానికి సిద్ధమయ్యారు. అయితే ఆ వార్త మీరు వినగానే మీ కాళ్ళ కింద భూమి కదులుతుంది. గాలి పీల్చుకోవడం కూడా కొంచెం చాలా కష్టంగా మీకు అనిపిస్తుంది. మీరు దీన్నైతే ఎన్నాళ్ళ నాందని చెప్పి గర్వంగా చెప్పుకున్నారో అది ఒక క్షణంలో మీ చేతుల నుండి జారిపోతుంది. ఆ వార్త ఎందుకంత షాకింగ్గా ఉంటుందంటే అది బయట వారి నుండి అయితే రాలేదండి, అది మీ ఇంట్లో నుండి మీతో కలిసి తింటున్నటువంటి ఒక వ్యక్తి నుండి వస్తుంది. ఆ నమ్మక ద్రోహం మీ గుండెను జల్లుమనిపిస్తుంది. మీరు మనుషులు నమ్మటం మానేనంతగా ఆ వార్త వల్ల మానసికంగా కృంగతీస్తుంది. అయితే ఇది ఒక యుద్ధం కాదండి, ఇది ఒక వెన్నుపోటుతో సమానం. అలాగే ఒక వెన్నుపోటుతో సమానమైన దానికంటే కూడా ఇంకా చెప్పాలంటే దాన్ని ఒక ఎక్కువ అని చెప్పుకోవాలండి. దీనికి కారణాలు ఉన్నాయండి. ఇది నేను భయపడ్డానికి అయితే చెప్పట్లేదండి, మీకు ప్రధానంగా గ్రహస్థితి కూడా వివరిస్తున్నాను. ప్రధానంగా రేపటి పరిస్థితికి మూల కారణం అతి విశ్వాసం. మీరు అవతల వ్యక్తిని అంతగా నమ్మటం, వ్యక్తిగత విషయాలు వారితో పంచుకోవడం, వారిని మీకు వ్యతిరేకంగా మార్చి మీకు గ్రహస్థితి బలహీనతలు అనేవి మీరు తెలుసుకోబోతున్నారు. ఆ బలహీనతలు ఇప్పుడు మీకు వ్యతిరేకంగా ఆయుధాలుగా మారాయండి. ఇది కేవలం ఎటు వ్యక్తుల యొక్క స్వార్థం, మీలో ఉన్నటువంటి మంచితనం, మీ ఎదుగుదలను చూసి వారు వారవలేకపోవడం దీనికి ప్రధానమైనటువంటి కారణాలుగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మీకు వస్తున్నటువంటి గ్రహస్థితి వలన ఫలితం ఇంకొంచెం కీలకంగా మారబోతుంది. రేపటి మీ రాశికి అష్టమ స్థానంలో చంద్రుడుండి రాహుతో కలిసి సంచరించబోతున్నాడు. ఇది విషాద యోగాన్ని చూపిస్తుంది. అంటే రేపటి చంద్రుడి యొక్క ప్రభావం అనేది మీ మనసుపై అనేక రకాల తీవ్రంగా ప్రభావం చూపించబోతుంది. రాహు ప్రభావం వల్ల అబద్ధాలు మోసాలు రేపటి రోజున మీకు అనేక రకంగా ఎక్కువగా రహస్యాన్ని తెలియపరచబోతున్నాయి. కాబట్టి గ్రహాలు అనేవి రేపటి కఠినమైనటువంటి పరీక్ష పెట్టబోతున్నాయి. అయితే ఆ పరీక్షకి మీరు అన్ని రకాలు కూడా సిద్ధంగా ఉండి ముందుకు సాగే అవకాశాలు మీరు పొందాలండి. అయితే దీనివల్ల నష్టాలు అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ నష్టం అనేది కేవలం డబ్బు పరంగా ఉండదు. ఆ వార్త వలన మీరు కొంచెం నిశ్చలతాన్ని ప్రశాంతాన్ని కోల్పోతారు. అయితే రేపు రాత్రి తర్వాత మీరు మీ మనుషులు చూసే విధానం కూడా మారిపోతుందండి. ఆ కష్టం నుండి బయటపడడానికి మీరు ఎంతో మానసిక సంఘర్షణ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు కోల్పోయినటువంటి ఆ నమ్మకం మరలా తిరిగి రావటం అనేది దాదాపుగా అసాధ్యం అని చెప్పుకోవాలి. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కొన్ని ఇబ్బందుల నుండి మీరు ఎప్పుడూ తప్పించుకోవచ్చు. ఆ బాధ విన్న వెంటనే మీరు పొరపాటును కూడా ఎటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోకండి. అలాగే ఎవరితో కూడా తగాదాలు కానీ లేదంటే కోపతాపాలకు కానీ గురయ్యేటువంటి విధంగా మీ మనసును నొప్పించుకోకండి, గొడవలు చేసుకోకండి. ఇక ఎప్పుడో వచ్చేటువంటి ఆ ఫోన్ కాల్కి కూడా వ్యతిరేకమైనటువంటి అనేక రకాల సమాధానం ఇవ్వకండి. రేపు రోజు రాత్రి ప్రశాంతంగా ఉండడానికి బలంగా మీరైతే ప్రయత్నించండి. ఇక రేపు రోజున గణపతిని ధ్యానించండి. కఠినమైనటువంటి నిర్ణయాలని ఏవైనా ఉంటే మాత్రం కనీసం 2 రోజులైనా వాయిదా వేసుకోండి. మీ కోపాన్ని రేపటి రోజున రాత్రి బయటకు ఏమాత్రం ఎవరి మీద కూడా చూపించకండి. ఏది ఉన్నా కానీ మనసులోనే అణిచివేసుకోవడం మంచిది. అయితే రేపు రోజున గుండె జల్లడం అనేది ముగింపు కాదండి, మీ కళ్ళను తెరిపించేటువంటి ఒక మేలుకొలుపు వార్తలాగా భావించండి. మిమ్మల్ని కుప్పకొల్చడానికి ఆ వార్త రాలేదండి, మీ చుట్టూ ఉన్నటువంటి విషయాన్ని దూరం చేయడానికి వచ్చింది. అంటే నమ్మక ద్రోహులు ఎవరని చెప్పి మీరు గుర్తించాలని చెప్పి గ్రహాలు మీకు రేపు రోజున అనుకూలంగా అయితే మారాయని గుర్తించండి. ఆ గ్రహాల వల్లే రేపు రోజు మీరు ఒక ప్రత్యేకమైన అర్థాన్ని కూడా తీసుకొస్తుందండి. కన్నీళ్ళ స్థాయి నుండి భయం వేస్తుంది. అలాగే మీ మనసు అప్రశాంతకు కూడా గురవుతుంది. అయితే రేపటి రోజున ఉదయం రాత్రి 2 కూడా గడిచిన తర్వాత వచ్చేటువంటి ఉదయము మీకు అందక కూడా సానుకూల మార్పులు అయితే కష్టంగా తీసుకొస్తుంది. చాలా ప్రశాంతత కూడా ఇస్తుంది. మీ యొక్క ధైర్యమే మీ ఆయుధం అండి. ఆ కష్టాన్ని మీరు సమస్యను అలాగే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని మీరు తప్పకుండా గెలుస్తారనమాట. దీనికి సిద్ధంగా ఉండండి. సరిగ్గా 6 గంటల 40 నిమిషాలకి మీ జీవితం అనేది పూర్తిగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి మీ జీవితం రేపు తప్పకుండా ఈ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నాం. అలాగే రేపు రోజున గ్రహస్థితిలో కూడా మీకు కష్టం కూడా మీకు అందరూ కూడా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయండి. రేపు రోజు మీరు తప్పించుకుంటే మీ జీవితంలో అనే రకాల మార్పులు అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపు రోజున ఉద్యోగస్తులు కూడా రేపు రోజున అన్ని రకాలు కూడా అనుకూలమైన చెప్పుకోవాలండి. ఇక రేపు రోజున దినఫలితాల ప్రకారము మీ యొక్క ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి ఆలోచించి మంచిది. ఆర్థిక పరిస్థితి ఆదాయం సాధారణంగానే ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గిస్తే పొదుపు పెరుగుతుంది. పాత బాకీల్లో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం పొందడం శుభప్రదము. ఆరోగ్యం తగినంత విశ్రాంతి తీసుకోండి. నీరు ఎక్కువగా తాగండి. ఆహార నియమాలు పాటించడం మంచిది. ఇక విద్యార్థులు రేపటి చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరిస్థితి సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం అని చెప్పుకోవాలండి. ఇక రేపటి ఈ రాశి వారికి సహనము వినయం పాటిస్తే నిలిచిపోయిన పనులు ముందుకు సాగే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు ఆతృత పడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితం ఖచ్చితంగా పొందుతారు. ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు మీ ఇంట్లో ఉన్న పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం కూడా మీకు అన్ని రకాలు కూడా మంచిదండి. బట్ తెలుసుకున్నాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలు.
తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.